గాడ్. మా రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ షదాయ్, ఎల్ రోయే, యెహోవా రాఫా నీకు స్తోత్రం. నిస్సి నీకు స్తోత్రం. జైరే, సిద్కేన్, మెకాదేశం నీ కొందనాలు. ఏల్ ఎలియోన్, ఏల్ గిబ్బోర్ నీ కొందనాలు. యావే శాబోత్ నీ కొందనాలు. యెహోవా షమ్మా నీ కొందనాలు. పరాక్రమశాలి, సైన్యములకు అధిపతి స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమానికి స్తోత్రాలు. కృపగల దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దైవమానికి స్తోత్రాలు, స్తోత్రాలు. మారాని మధురంగా మార్చువాడా, ఎండిన ఎడారిని జలమయముగా చేయువాడా, ఎండిన ఎముకలు మహా సైన్యముగా మార్చగలిగిన దేవానికి స్తోత్రాలు. స్వరమెత్తుదాం, స్వరమెత్తుదాం. ఇంత గొప్ప కార్యము చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులతో అయ్యా నీకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రం. నీ పరిచర్యను తుధముట్టించుటే నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుధముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ఆరాధిద్దాం. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఆమేన్, స్తోత్రం. ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందినా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందినా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా, 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 నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపర
యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా యేసయ్యా అండని వైతివయ్యా కొండని వేయ ఆమేన్ అండని వైతివయ్యా కొండని వేయ యేసయ్యా 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 ఓ షకరరబందే లిబ్రాధారా హల్లెలూయా కృప కలుగునుగాక కృప కలుగునుగాక యేసయ్యా 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 ఆమేన్ 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 పరలోక భాషలతో దేవదూత భాషలతో దేవుని ప్రసన్నత దేవుని మహిమ దేవుని శక్తి దేవుని ప్రభావం ఓహో దేవదూత భాషలతో మహిమ గల సేవకి తలుపులు తెరవబడాలి మహిమ గల పరిచర్యకి మహిమ గల సేవకి యేసయ్యా 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 వేలాది మందిని నడిపించబోతున్న దేవునికి చప్పట్లు కొడుతూ వేలాది మంది ఇక్కడికి రాబోతూ ఉండగా అపోస్తలులు లేపబడబోతున్నారు ప్రవక్తలు లేపబడబోతున్నారు సువార్థికులు కాపరులు బోధకులు లేపబడే సేవగా మిషనరీలు లేపబడే పరిచర్యగా ఓహో కడవరి ఉజ్జీవమునకు కారణమయ్యేవారు లేపబడే పరిచర్యగా ఓ హల్లెలూయా హల్లెలూయా లక్షలాది మందిని సభలలో మనం చూడబోతున్నాం లక్షలాది మందిని చూడబోతున్నాం తండ్రి నీ కొందనాలు ఇంతగా మా ఇళ్ళ కృప చూపించిన దేవునికి దేవా నీకు ఎంత ఆరాధించిన మీ రుణం తీర్చలేము మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తూ మేము అర్హులము కామని యోగ్యులము కామని ఒప్పుకుంటూ మీ కనికరాన్ని బట్టి వాత్సల్యతను బట్టి అని మరొకసారి నీ సన్నిధిలో ఒప్పుకుంటూ కొద్ది నిమిషాలు నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడమని వచ్చిన ప్రతి దైవజనులతో వచ్చిన ప్రతి విశ్వాసితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ స్తుతి ఆరాధన ప్రార్థన యేసయ్య నామమున సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడుతూ అందరము కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 అందరం ప్రభు సన్నిధిలో కూర్చుందాం దేవుని మాట కొరకు కనిపెడదాం ప్రభు మనతో మాట్లాడునుగాక దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పీటర్ గారికి, వారి సహదాసులకు, ఈ పరిచర్యలో పాలు పొందుచున్న సహకారులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రియ ప్రభువు నుండి కృపయు సమాధానమును మీకు విస్తరించునుగాక. బిడ్డలారా,
దేవుని కృపను బట్టి వీరు చేసిన తీవ్రమైన ప్రార్థనలను బట్టి షాలోమ్ సహవాసం యొక్క సంఘాలందరూ మాసిదోనియా సంఘస్థుల వలె సామర్థ్యానికి మించి ఇచ్చిన దానిని బట్టి ప్రభు ఈ స్థలాన్ని వారికి స్వాస్థ్యంగా దయచేశారు. నేనైతే కనీసం 1 ఎకరం అన్నా ఉండాలి నాన్న అని పలుమార్లు అన్నాను, అలాగే ప్రార్థన చేశాను. కానీ దేవుడు కొంచెం తక్కువ ఇచ్చారు. మరి ప్రభు చిత్తములో ఇంకా ఏముందో నాకు తెలియదు, కానీ ఆయన చిత్తమే మనం అంగీకరించాలి. మేమైతే ఎప్పుడు ఎంతో కొంత ఇవ్వండి అని అయితే అనలేదు, ఎప్పుడు 1 ఎకరమనే ప్రార్థన చేశాం. నేను ఇట్లా స్థలం కుదిరింది అన్నా, ప్రభు కృపలో దానికి సిద్ధపడుతున్నామంటే నేను అన్న ప్రశ్న అంటే ఎకరం ఉందా అని, అంటే కొంచెం తక్కువగా ఉంది అంటే ఇక సరే దేవుని చిత్తం అనుకున్నాం. ప్రభు మనం అడిగిందే ఇవ్వాలనేముంది, అంతకు మించే ఇవ్వచ్చు, ఆయన ఇష్టం. ఈ విషయంలో కూడా సంఘముగా మీరు ప్రార్థనలు చేశారు, విస్తారంగా ఉపవాసాలు ఉన్నారు, సామర్థ్యానికి మించి ఇచ్చారు. దైవజనుడు కూడా ఈ విషయమై కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో రోదన చేశాడు. దాన్ని బట్టి ప్రభు ఈ కృప ఇచ్చారు. ఈ యొక్క స్థలాన్ని ప్రభు సేవ కొరకు ప్రతిష్ఠించాలి అనే విషయాన్ని వారు కోరినప్పుడు ఈ దినం 10 గంటల నుంచి 12 గంటల వరకు అని వారి కోసం నేను ఈ సమయాన్ని కేటాయించాను. 12:30కి నా చేతికి వచ్చింది మైకు. నేను 10 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. భోజనము ఇట్లాంటివన్నీ 12:30 కల్లా ముగించుకొని 12:30 కల్లా కారెక్కుదామని 12:30కి ఇచ్చి వారు ఏమంటున్నారంటే ఎంత టైం అయినా పర్వాలేదన్నా, ఇందులో జ్ఞానం ఉన్నది. కనుక మా పరిస్థితులు, మా శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు ఇవన్నీ మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయి. రోజు ఏదో ఒక గాయం, దుఃఖం, వేదన కలుగుతూనే ఉంది. అయినా భూమి మీద ఉన్నంతకాలం దేవుణ్ణి మహింపరచాలి, ఆయన అప్పగించిన పని చేయాలి అనే ఒక సమర్పణతో ఈ పరిచర్యలు కొనసాగిస్తున్నాం. వీళ్ళంతా కూడా సాక్ష్యాలు ఇస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు, బలపరిచారు అనే మాటలు చెబుతుంటే నేను ఒక మాట మీకు చెప్పాలనుకున్నాను. అదేమంటే, బలపరచటం, ప్రోత్సహించటం, ముందుకు నడిపించటం మా యొక్క బాధ్యత. నమ్మకంగా తుది శ్వాస వరకు అది మేము చేయడానికి దేవుని ఎదుట నిబంధన చేసుకునే వారం. అయితే ఇదే ప్రేమను దేవుడు మాకు అనుగ్రహించిన ప్రతి వారికి కూడా చూపడానికే మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఆ ప్రేమలో
అనుబంధంలో, ఆ సహవాసంలో ఎదుగుతూ ఉంటారు. కొంతమంది దాన్ని తృణీకరిస్తూ ఉంటారు. తృణీకరించిన వారికి మరి శ్రేష్టమైన సహవాసం దొరకాలి అని మేము కోరుకుంటాం. ఇది ఒక సహవాసం, ఇది ఒక గుడారం. ఈ గుడారంలో నుంచి వెళ్ళిపోతే, ఈ నీడ వద్దు అనుకుంటే వాళ్ళు ఎండలో మాడిపోవాలి అని కోరుకోం కదా. వారికి ఇంకా మెరుగైన మంచి నీడ దొరకాలని కోరుకుంటాం. అయితే ఒక ఆత్మ సంబంధమైన సహవాసం, ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధం ఎవరైనా, ఎంత పెద్ద దైవజనులైనా, ఎంత సీనియర్ క్రైస్తవులైనా కలిగి ఉండాలి. లేకపోతే అది సేవకి ఎంతో నష్టం, కష్టం. ఈ సత్యం ఎరిగిన వారము గనుక సహవాసపు అనుభవాలలోంచి ఎవరైనా చల్లారుతున్నట్లుగా, వెనకబడుతున్నట్లుగా మేము గమనిస్తే వెంటనే వారిని ప్రోత్సహిస్తాం. మేమే మాట్లాడతాం, మేమే పిలుస్తాం. నేను పీటర్ గారికి మెసేజ్ పెట్టినా, సుధీర్కి మెసేజ్ పెట్టినా, దిలీప్కి మెసేజ్ పెట్టినా, షాలేంకి మెసేజ్ పెట్టినా, కృపాశేఖర్ గారికి మెసేజ్ పెట్టినా, లింగాయపాలెం పవన్కి మెసేజ్ పెట్టినా. మీరు ఇలాగ ఎవరినైనా అడగండి, వారు మాకు మెసేజ్ పెడితే మేము ఆన్సర్ ఇచ్చేదాకా ఉండం. ముందే మేమే పెడుతుంటాం. మాకేమైనా వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన లిస్టులో ఎవరితోనైనా మాకేమైనా అవసరం ఉంటుందా? ఈ లిస్టులో ఎవరికైనా ఎప్పుడైనా మా అవసరం ఇలా ఉంది అని చెప్పామా? మాకు ఈ సహాయం కావాలి అని కోరామా? నేను ఎలా ప్రార్థన చేసుకుంటానంటే, నేను ఇక ఎవరినైనా సహాయం కోరాల్సిన క్షణం వస్తే, ఇక ఆ పరిస్థితి కనుక వస్తే ఒక్క క్షణం ముందు నన్ను తీసుకో ప్రభు అంటాను. అంతగా దేవునిపైనే ఆధారపడి బ్రతకాలి అని కోరుకునే తత్వం. బ్రతికితే నన్ను ప్రేమించేవారందరికీ దీవెనకరంగా ఉండాలి తప్ప భారంగా ఉండకూడదు అనే ఒక సమర్పణ. కనుక ఇది ఒక సహవాస బంధం, ఆధ్యాత్మిక అనుబంధం. ఎవరైనా కొంచెం బాధలో ఉన్నారని తెలిస్తే ఓదారుస్తాం. నా వల్లనే బాధ కలిగిందని తెలిస్తే వాళ్ళు ఎంత చిన్న పిల్లలైనా నేను క్షమాపణ చెప్పడానికి కూడా ఆలోచించను ఒక్క క్షణం కూడా. అయ్యో, నా వల్ల దీవెన కలగాలి, ఆదరణ కలగాలి, మేలు కలగాలి కదా, నా వల్ల బాధ కలగటం ఏంటి అని నా వలన మరలా వాళ్ళు ఓదార్చబడ్డారు అనే దృశ్యం, సంగతి తెలిసేదాకా నేను నెమ్మదిగా ఉండలేను. చాలామంది వచ్చి నీకు ఎందుకన్నా వదిలేయి అంటారు. నా వల్ల కాని పని అది. నేనే మాట్లాడి, నేనే ఫోన్లు చేసి, వాళ్ళు నా ఫోన్లు తృణీకరించే అంత కఠినంగా ఉంటే, ఒకవేళ వారు ఎవరి ఫోను తీస్తారో వారికి ఫోన్ చేసి, నేను పలానా వాడికి ఫోన్ చేసాను, తమ్ముడు తీయట్లేదు, చూడేంటో ఒకసారి మాట్లాడు అర్జెంటుగా. మరి నువ్వు ఫోన్ చేస్తే తీయకపోతే ఇంకెందుకన్నా ఆడి పేరు తీసేయి, బ్లాక్ చేసేయి అంటాడు. బ్లాక్ చేసే ఉద్దేశం ఉంటే నీకెందుకు చేస్తాను రా అంటే, పనికి మళ్ళీ సలహాలు ఇవ్వటం మానేసి ముందు మాట్లాడు.
ఎవరైనా నన్ను వద్దనుకొని పోవాల్సిందే కానీ నేను ఎవరిని వద్దనుకోలేదు. ఎప్పుడు అనుకోను, ఎప్పటికి కూడా అనుకోను. ఇవాళకి కాదు, ఎప్పటికీ అనుకోను. ఎవరినైనా గుండెల్లో పెట్టుకొని ప్రార్థన చేయటం ఒకటే ప్రభు నేర్పాడు. ఈ స్థలాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేయాలంటే వచ్చాం. దాన్ని గారు ప్రసంగ సభగా మార్చారు. ఇప్పుడేమో 2 మాట్లాడుతున్నాడు. ఇందాక ఎక్కడి నుంచేమో ఎంతసేపు అయినా పర్లేదు. ఇంకా బోళ్ళు పరిచయలోనే పరిగెత్తాలి. మార్కు పాస్టర్ గారు ఒక భయంకరమైన శ్రమలో ఉంటే నేను మా పాస్టర్మ్మ వాళ్ళతో సమానంగా అని చెప్పలేము. కన్న తండ్రికి ఎక్కువే ఉంటుంది ప్రేమ, కానీ మాకు సంబంధించిన ఏ సమస్య కోసం అంత ఏడ్చుండం. ప్రభువా వాడిని ఎట్లయినా కాపాడయ్యా అని. ఆ సంఖ్యల నుండి బయటపడడం ఒక ఎత్తు, వాడు దేవుని చేతిలో పడడం ఇంకో ఎత్తు. మా ప్రార్థన ఎంత ఏడిస్తే సగమే నెరవేరింది, ఇంకో సగం ఉంది. ఆ ఏడుపు అట్టు ఉంది, ఇంకా అది పోలా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు ఒక దైవ సేవకుని ప్రేమ పరిచర్య ఇంత ఆశీర్వాదం అయితే, పరమ తండ్రి ప్రేమ సరిగ్గా అర్థమైతే ఎట్లా బాగుంటుంది కదా. అందరి పేర్లు చెప్పలేదు అంతే. ఇక్కడున్న వారిలో దాదాపు సేవకులైతే ప్రతి ఒక్కరూ విశ్వాసులైతే కనీసం ఒక 20% మంది పేర్లైనా నాకు తెలుసు కదా. ఎవరు దుఃఖములో కష్టములో ఉంటే నేను వారికి అందుబాటులో లేకుండా పోయానో ఒక్కరి పేరు చెప్పగలరా మీరు? నేనేమన్నా ఖాళీ మనిషినా? నన్ను బాగా ప్రేమించి వాళ్ళలో నాతో బాగా తక్కువగా మాట్లాడే వ్యక్తుల్లో ఈ తుమ్మలపల్లి డానియల్ గారు ఒకరు. నన్ను ఎంత ఎక్కువ ప్రేమిస్తాడో అంత తక్కువ మాట్లాడతాడు ఆయన. ఆయన బాగా తక్కువ మాట్లాడతాడు కాబట్టి ప్రేమ తక్కువ అని నేను అనుకునే అంత పిచ్చోడు నేను కాదు. చాలా ప్రేమ గల్లాడు, నమ్మకంగా నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక మీరు అడగండి, అన్న మీకు సమీపమా దూరమా అని. ఆయన ఏం చెప్తారో మీరు ఇంటర్వ్యూ చేయండి ఒకసారి. నేను మాట్లాడుతున్నట్టు కనబడినా కనబడకపోయినా దేవుని కృపలో నేను మీకు సమీపస్తుడిగా ఉండడం గొప్ప బాధ్యతగా భావిస్తాను. ఒకసారి ఎల్జఫాన్ గారు వారి మీటింగ్లో ఇలా చెప్పారు. వస్తానన్నారు, రాలేకపోయారు. అయ్యో కుదరలేదేమోలే అనుకున్నాం, దానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ నాన్న నేను రాలేకపోయాను సారీ అని మెసేజ్ పెట్టారు. మాలాంటి కొత్త సేవకులకి, చిన్న సేవకులకి అలా చెప్పాల్సినంత అవసరం లేదు కదా, అవసరం లేదు కదా అని వాళ్ళు అనుకునేంత మంచి మనసు వాళ్ళకు ఉంది. కానీ అవసరం అని నేను ఖచ్చితంగా భావిస్తాను. పర్వాలేదులే అనే ధోరణిలో ఉండను. ఇదంతా ఒక ప్రసంగం కాదు, ఒక ప్రసవ వేదన. మీకు అర్థం కావాలి. అది మీకు ఒకటే చెప్తాను నీకు. నేను నల్లగొండలో ఒక బిడ్డకి చెప్పాను, చాలామంది చుట్టూతో ఉన్నప్పుడు చెప్పాను ఆ మాట. బిడ్డ ఆరోగ్యం పోయినా, డబ్బులు పోయినా, ఏమన్నా పోయినా ప్రేమను పోగొట్టుకుంటే కష్టం, జాగ్రత్త అని చెప్పాను. ఏం అవునా కాదా? ఎవరికైనా పోతే పోయింది పనికి, మళ్ళీ డబ్బు లేకపోయినా ఎలాగైనా స్తోత్రం చెప్పుకొని బతికేస్తాం. ప్రేమను కోల్పోయి, సహవాసాలను పోగొట్టుకొని, బంధాలను తెంపుకొని
పోనీ మీరు అడగండి, ఒక సహవాసానికి దూరమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నావా అని. ఉంటే మనందరం కూడా అట్లాగే బంధాలు తెంపుకొని అలాగే బతుకుదాం. హ్యాపీగా ఉండే కాడికి చాలు, ఇంకెందుకు మరి తిప్పలో. కనుక ఇలాంటి ఒక అమూల్యమైనటువంటి సాక్ష్యములు విన్న సమయంలోనైనా అనుబంధాలు, ఆప్యాయతలు, దైవిక ప్రేమలు, దైవిక సమాధానాలు, దైవిక సహవాసాలకు విలువ అర్థం చేసుకుంటారని నేను ఈ సమయాన్ని వాడుతున్నాను. ఇది ప్రసంగ సమయం కాదు, ఒక రెఫరెన్స్ తీసి అరుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడతల్లా, కాంటెక్స్ట్లోయే ఖచ్చితంగా మీకు ప్రయోజనకరమని మాట్లాడుతున్నాను. నేను ఒక కీర్తన చదవాలి సుదీర్ఘంగా, కానీ నాకు అంత ఓపిక లేదు. అయినా చదువుతావా లేదు? నువ్వే చదువునా? కొంచెం ఓపిక, పెద్ద మనిషిని బాధ పెట్టకూడదని నేను పర్లేదా? మీ బిడ్డలో కోపంగా చూస్తారేమో. మా అయ్యగారితో అంతంత పనులు చెప్తాను. అమ్మా, 80వ కీర్తన మనకందరికంటే పెద్దోడు ఆసాఫ్ గారు రాశాడంట. 80వ కీర్తన 8 నుండి 19 దాకా మీ అయ్యగారే చదువుతాడు. చక్కగా వినండి, చూస్తా. చదువునన్నా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేలపాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకుని నా కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నా నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవుడి వాక్యముల ద్వారా మనందరినీ, మరి విశేషముగా షాలోమ్ గ్రేస్ పవర్ మినిస్ట్రీస్ని, దైవజనులు పీటర్ గారిని, వారి సహదాసులను ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, ఈ కీర్తనలో 8వ వచనం నుండే మనం చదివాము. ఈ 8 నుండి 19 వరకు ఉన్న వచనాలు 4 విభాగాలుగా చేశాను. 8 నుండి 11 వరకు మొదటి భాగం, 12, 13 వచనాలు రెండవ భాగం, 14 నుంచి 17 మూడవ భాగం, 18, 19 నాలుగవ భాగం. ఈ 8 నుండి 19 వచనాల మధ్య ఈ 4 విభాగాలు ఉన్నాయి. పీటర్ గారు, వారి సహదాసులు దీన్ని మంచిగా మెడిటేట్ చేయాలి. ఇది మనకు అంత విస్తారమైన సమయం కాదు కదా. ఏదో ఒక్క మాట నేను మీకు మనవి చేసుకొని వెళ్తాను. 8 నుండి 11 మొదటి విభాగం, 12, 13, 2, 14 నుంచి 17కి 18, 19 చివరిది. మీరు అట్లా నోట్ చేసుకోండి, తర్వాత మంచిగా ధ్యానం చేసుకుంటారు. ఒక 5 నిమిషాల్లోనే నేను, మరి వంట అయిందో లేదో నాకు తెలియదు కానీ కూటమైతే అయిపోద్ది. ఎందుకంటే మొన్న చూశాను వంటలు, మధ్యాహ్నం ఎప్పుడో 3 గంటలకే పొయ్యి వెలిగించబడింది.
రాత్రి 8 గంటల వరకు దేవుని కృపలో కొన్ని చిక్కుడుగాయలు, కొన్ని వంకాయలు ఉడికాయి. నాకు అప్పటి నుంచి కూడా అవేవో భయంకరమైన జంతువులు గంటల కొద్దీ ఉడకబెడతారని తెలుసు, కానీ ఈ చిక్కుడుకాయలు వంకాయలు కూడా అన్ని గంటలు ఉడుకుతాయని నాకు తెలియదు. ఇది నూతన ప్రత్యక్షత. డిసెంబరు 18వ తేదీ నాకు కలిగిన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. మరో నూతన ప్రత్యక్షత నా కలుడుకు కారకులైన దిలీప్ గారి పరిచయను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, సింపుల్గా మీకు చెప్తాను, దయతో గమనించండి. దేవుడు ఐగుప్తులోంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడంట. దేవునికి స్తోత్రం. అది ద్రాక్షవల్లే, అది ద్రాక్షవల్లే, అది ద్రాక్షవల్లే. కానీ దేవుని పొలంలోంది కాదు, దేవుని తోటలోంది కాదు, దేవుడు కోరుకున్న నేలలోనిది కాదు, దేవుని మహిమ పరచని, దేవునికి సంతోషం కలిగించని, దేవునికి కోపం రప్పించిన ప్రాంతంలోనిది. ఆ ప్రాంతం, ఆ ఐగుప్తు దేవునికి సంతోషం కలిగించేది కాకపోయినా, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు వినాలి. ఐగుప్తు అనబడిన నేల, ఆ ప్రాంతము దేవునికి ప్రియముగా సంతోషకరంగా లేకపోయినా, అక్కడున్న దాంట్లో ఒక ద్రాక్షవల్లిని దేవుడు దృష్టించాడు. ఇది ఐగుప్తే అయినా ఇది ద్రాక్షవల్లే కదా. దీన్ని ఇట్లాగే పెళ్ళగించి నేను కోరుకున్న చోట పెడితే ఇది బాగా దీవించబడుతుంది. దాని ప్లేస్మెంట్ మారడమే దాని ఆశీర్వాదానికి కారణం. ఐగుప్తులోనే ఉండుంటే అది ద్రాక్షవల్లిగానే చనిపోయేదేమో. ఒకవేళ కొంతకాలం తర్వాత అది అంజూరంగా మారి, ఆ తర్వాత వేపగా మారి, తుమ్మగా మారి చచ్చుద్దా? సావదు కదా. అట్లాగే ఐగుప్తులో ఉన్న ద్రాక్షవల్లిగానే, కానీ దానికి ఏమన్నా ఖ్యాతి మేలు కలుగుతాయా? ఏముండవు. అది దేవుని హస్తాల్లోనికి వచ్చి అక్కడి నుంచి పెళ్ళగింపబడి మంచి ఇజ్రాయేలు దేశంలోకి తీసుకొచ్చి పెడితే కుదురుకుంది, వేళ్ళూనుకుంది, మెల్లిగా చిగుర్లు ఇచ్చి ఎదగటం మొదలుపెట్టింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్య విగ్రహ జీవితాల్లోంచి కానీ, నామకార్థ క్రైస్తవ్యంలోంచి కానీ, ఆత్మ సంబంధమైన అనుభవాలు లేని చోట్లలో కానీ మీరున్నప్పుడు కూడా బహుశా మీరు ద్రాక్షవల్లి అయ్యి ఉండొచ్చు. బొత్తిగా బస్సులో, బుద్ధిహీనులో, లౌకికమైన స్థితిలో కాదు. అక్కడ కూడా నువ్వు ద్రాక్షవల్లివే. కానీ అక్కడే నిన్ను వదిలేస్తే నువ్వు ఎలా ఉన్నావో అలాగే చచ్చిపోతావు. ద్రాక్షవల్లిగానే చచ్చిపోయావనే సాక్ష్యం ఉంటుంది. మహా అయితే క్రైస్తవ పద్ధతిలో భూస్థాపన జరుగుతుంది, ఏముండదు అంతకన్నా విలువ. కానీ దేవుడు ఏం చేశాడంటే నీ విలువ పెంచాలని, నీ స్థాయి పెంచాలని స్థానం మార్చాడు. ఈ మాట పీటర్ గారికి అయితేనేమి, దిలీప్ గారికి అయితేనేమి, సుధీర్కి అయితేనేమి, మీ అందరికి కూడా వర్తిస్తుంది. మీరు అట్లాగా మీ సాక్ష్యాన్ని అట్లా వెనక్కి వెళ్ళి చూడండి ఒకసారి. మీరు అక్కడే ఉండుంటే ఎలా ఉండేవారు? దేవుడు తెచ్చి మరొక చోట మిమ్మల్ని నాటాడు. ఎంత కృపగల దేవుడు అంటే అక్కడ మిమ్మల్ని నాటడానికి అక్కడ ఆల్రెడీ ఉన్న కొన్ని మొక్కలు తీసేశాడంట. చెప్పడానికి చాలా కష్టం అనిపిస్తుంది. చిన్నపిల్లుడైనా శాల్యంకి అర్థమవుతుంటుంది నేను చెప్తుంటే ఈ మాటలేనా. ఈ మొక్కను స్థిరపరచడానికి చాలా తీసేశాడు. ఆ మాట చెప్పడం కష్టంగా ఉంది నాకు. అన్ని జనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఎక్కడో తెచ్చాడు ఈ ద్రాక్షవల్లి. దీనికంటే బలమైన ఎక్కడ చాలా ఉన్నాయి. ఇది ఎదిగే పరిస్థితి లేదు. అక్కడ తీసేసి దీన్ని నాటాడు. ఇది మెల్లిగా వేళ్ళు అనుకుంది. నేను నా మాటలు మాత్రం వింటూ మీ చెవులు మాత్రం నాకు ఇచ్చి మీరు కళ్ళు మూసుకుని అలా మీ సాక్ష్యాన్ని చూసుకోండి. ఇదొక ప్రవచనాత్మకమైన సందేశం.
చెవులు మాత్రం ఇట్లా విని పెట్టి మీరు ఒకసారి మీ సాక్ష్యాన్ని అట్లా చూసుకోండి. మీ గుండెల్లోనికి మీరు తొంగి చూసి ఏ ఏ మొక్కలను పీకేసి ఏ ఏ చెట్లు నరికేసి దేవుడు నిన్ను స్థిరపరిచాడు. ఎంత చేశాడంటే ఆకాశమగునంతగా చెట్టుని ఎదగనిచ్చాడు. ద్రాక్షవల్లి ఆకాశం అంతే అంత పెద్దగా ఇద్దా? ద్రాక్షవల్లి సముద్రం మీదకి వ్యాపించి ఎంత అవుద్దా? దాని తీరు, దాని శైలి, వ్యవసాయ భాషలో చెప్పాలంటే దాని జాతి లక్షణం అంత ఉండదు, సముద్రం మీదకి విస్తరించే అంత. మీకు తెలుసు, ప్రకటన 17 ప్రకారం సముద్రములు అంటే అన్ని జనులని. దీన్ని అన్ని జనులకు కూడా నేడిచ్చే అంత చేశాడంట. నా మాట మీకు అర్థమవుతుందా? అలాగ విస్తరించాడు. పేటర్ గారు, ఇది ఒక దశ సేవ. డే 1 నుంచి అక్కడ దాకా తెచ్చాడు నిన్ను దేవుడు. ఆ తర్వాత అకస్మాత్తుగా దేవుడే తన చేతులతో కంచె తీసేశాడంట. దేవుడే తన చేతులతో కంచె, ఎన్నవ మార్గారు, దేవుడే తన చేతులతో కంచె తీసేశాడంట. అడవి పందులు వచ్చి పెళ్ళగిస్తున్నాయి. ఇప్పుడు దారేపోయేవాడు వచ్చి కీడు చేస్తున్నాడు. దేవుడే కంచె తీసేశాడా? అమ్మో, ఎట్లా భరించగలం? దేవుడు ఎక్కడ ఐగుప్తులో నుంచి నిన్ను పెళ్ళగించి తీసుకొచ్చి మంచి చోట నాటాడు. నువ్వు స్థిరపడినట్లుగా అక్కడ కొంత ఖాళీ చేసి నీకు స్థలం, గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు నీకోసం. ఎదుగుటకు కావలసినవన్నీ ఆయన ఊపిరులూదాడు. ఆకాశమంతగా ఎదుగునట్లుగా, సముద్రం మీద వ్యాపించినంతగా విస్తరింపజేయడు. ఎంత నలు చెరుగులా in every dimension God started expanding the ministry life and personal testimony, అన్ని వైపులా దేవుడు విస్తరించుటకు పూనుకున్నాడు. ఇక ఇలాగే ఉంటుంది జీవితం అంతా అనుకుంటున్న దశలో సడన్గా దేవుడు కంచె తీసేశాడు. ఒక్కసారిగా ఏం జరిగిందంట? త్రోవను నడుచు వారందరూ తెంచి వేస్తున్నారు. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేస్తున్నాయి. త్రోవను నడిచేవారు, పొలములోని పశువులు, అడవి పందులు. ముప్పేట దాడి అనండి. ఒక్క ద్రాక్ష వల్ల మీద జరిగింది. ఒక వ్యక్తి మీద ఎంతమంది దాడి చేస్తారు? ఒక సంఘం మీద ఎంతమంది దాడి చేస్తారు? ఒక్క పరిచయం మీద ఎంతమంది దాడి చేస్తారు? బాబో, ఇటు అటవీ పందులు వచ్చేస్తున్నాయి, ఇటు పశువులు వచ్చేస్తున్నాయి, ఇటు త్రోవను పోయేవాడు కూడా వచ్చేస్తున్నాడు. పశువుల స్వభావం పెళ్ళగించేది కాదు, కానీ ఎందుకు అవి ఎట్లా ప్రవర్తిస్తున్నాయి? తినేస్తున్నాయి. అడవి పందులు ఎట్లా చొరబడ్డాయి? ఎక్కడో చూసినాయి. దారైపోయాడికి ఏమి సంబంధం? ఆడుకోవడం హక్కుదారులాగా కాయలు కోసేస్తున్నాడు అందరూ. అది ఒక భయంకరమైన దుస్థితి, భయంకరమైనటువంటి దుర్దశ. ఆ సమయంలో వారి పక్షంగా ఒక తీవ్రమైన, ఉన్నతమైన ప్రార్థన స్టార్ట్ అయింది. అయ్యా, నువ్వు కంచె తీసేసేవేంటయ్యా? అడుగు పందులు వచ్చేసి పెళ్ళగించేస్తున్నాయి, పశువులు తినేస్తున్నాయి, దారైపోయే వారందరూ కూడా రకరకాలుగా చేస్తున్నారు అని వారి తరపున ఒక ప్రార్థన ఏమని స్టార్ట్ అయిందంటే, సైన్యములకు అధిపతికు దేవా, ఆకాశములను మరల చూడుము, ఈ ద్రాక్షావల్లిని, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను, నీ కొరకును ఏర్పరచుకున్న కొమ్మను. ఆ కొమ్మ అన్న చోట ఏమి రాశాడు అన్న? ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు బహుశా మీకు అర్థమవుతుంది. మీలో కొందరు నీట్గా రాయమంటే డేట్స్తో సహా రాయగలరు. ఎప్పుడు పెళ్ళగించుకొచ్చాడో, ఎప్పుడు నాటాడో, ఎప్పుడు ఎక్స్పాండ్ చేశాడో, ఎప్పుడు సడన్గా కంచె తీయబడిందో,
ఎప్పుడు దారుణంగా అడవి పందుల చేత, పశువుల చేత, త్రోవను పోయే వారి చేత కూడా కొట్టబడ్డాము. నిజమే, ఇలా జరిగింది, ఇలా జరిగిందని నీ జీవితపు అనుభవం అంతా రాయగలవు తేటగా. అప్పుడు ఆ మొక్క కోసం, ఆ ద్రాక్షవల్లి కోసం నేను కొన్ని మాటలు చెప్పనివ్వండి, నన్ను చూస్తూ వినండి. అది ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా, ఇక్కడ నాటబడినప్పుడు, ఆకాశమగునంతగా ఎదిగినప్పుడు, సముద్రం మీద వ్యాపించినప్పుడు, కంచె తీసివేయబడ్డప్పుడు, దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతున్నప్పుడు, నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నా, నీ స్వభావాన్ని, నీ లక్షణాన్ని కోల్పోకు. దీన దశలో, ఉన్నత దశలో, ఐగుప్తులో, ఇక్కడ నీ సహజమైన ద్రాక్ష గుణమును పోగొట్టుకోకు. ద్రాక్ష గుణం సహజంగా చెప్పనా, అది వల్లికి అంటు కట్టబడి ఉంటేనే ఫలిస్తుంది. 2, అది స్వతహాగా నిలవలేదు, దానికి ఒక పందిరి కావాలి, ఆధారపడుతుంది, నడిపింపులో ఉంటుంది. 3, అది ఒక సమయానికి కాదు, ఫలిస్తూనే ఉంటుంది. 4, అది త్రొక్కబడితే తప్ప దానివల్ల తృప్తి యజమాని పొందడం. ఇది ద్రాక్ష యొక్క సహజ స్వభావం కదా. ఈ నైజాన్ని కోల్పోకూడదు, అలా ఉండాలి, అది అలాగే ఉండాలి. అప్పుడు 1వ దశ, 2వ దశ అయిపోయి పందులు, పశువులు పెళ్ళగిస్తున్నప్పుడు వారి కోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్టార్ట్ అయింది. ఆ ప్రార్థన ఏమంటుందంటే, అయ్యా నువ్వు కంచె తీసేసావే, నువ్వు అడవి పందులను కూడా రానిచ్చావే, పిల్లగివ్వనిచ్చావు, పశువుల్ని కుమ్మేసినట్టు అనుమతించేసావు, ఇదిగో దారే పోయేవాడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఎంత గాయపడినా నువ్వు కంచె తీయబట్టే ఇదంతా, నువ్వెందుకు అనుమతించావో నీ చిత్తం. ఈ దశలో వారు ఏ ఏ పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకున్నారు, ఎక్కడెక్కడ మార్చుకోవాలో మార్చుకున్నారు, ఏదేది సరి చేయబడాలో చేసుకున్నారు. కనుక నీవు వారిని మరలా జ్ఞాపకం చేసుకో. సైన్యములకు అధిపతి యెహోవాను మరలా దృష్టించు, ఆకాశం నుండి చూడొక్కసారి. మీకు తెలుసా, మీ పక్షము గట్టి ప్రార్థనలు చేయబడ్డాయని. ఒకానొక దుర్దశలో కష్టం అని ఎటు పడితట్టు కొట్టబడిన కాలంలో మీలో ఒక్కొక్కరికి ఆ తేదీలు కూడా మీకు తెలుసు, దేవుని కృపలో నాకు కూడా తెలుసు. అయ్యా నువ్వు దృష్టించకపోతే ఏమైపోతాం బాబు. ఆ పందికి, ఆ పశువుకి, ఆ వ్యక్తికి ఆ ధైర్యం నువ్వు కంచె తీసావనే. అయితే నీకు స్తోత్రం, అది ఇంకా నీ ద్రాక్ష వల్లే, అది ఇంకా నీ ద్రాక్ష వల్లే. ఒకసారి గుర్తు చేసుకొని ఆయన, నీవు నాటిన మొక్క, నీ కుడి చేతి మొక్క, ఇంతగా వ్యాపించిందే ఒక కొమ్మ, అది నీ కుడి చేతి కొమ్మ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ మాటలు ఎంత ప్రియమైనవి. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను, కుమారుని కాయయ్యా, అది నరకబడుతోంది, కాల్చబడుతోందయ్యా. నువ్వు తోడుగా ఉంటే చాలు, నీ బాహుబలము వారికి తోడైతే చాలు అని ప్రార్థనలు చేయబడ్డాయి. ఇప్పుడు మీరు ఆ 3వ దశలో నుండి బయటికి 4 దగ్గరికి వస్తున్నారు. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. ఇందాక కుమారుడి యొక్క సాక్ష్యం విన్నారుగా దిలీప్, ఇంక నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ఇంకా నా వల్ల కాదు. ఆ దశ దిలీప్కి, నా సేవకులందరికి కూడా వస్తుంది, నాకు కూడా వచ్చింది.
అయ్యా నీ బాహుబలము తోడైతే తప్ప మేము తొలగిపోతాం, ఇక వల్ల కాదు, ఇక నుంచోలేం. నీవు మమ్మను నీ బాహుబలములను కాక అప్పుడు మేము నీ యొద్ద నుండి నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము యెహోవా సైన్యములకు అధిపతి దేవా చర్లను రప్పిన మేము రక్షణ నందునట్లు నీ ముఖ కాంతి. మీకెంతవరకు అర్థమైందో లేదో కానీ ఒక ఉన్నతమైనటువంటి ఒక టాప్ రేంజ్లో గేరప్ అయింది మినిస్ట్రీ. అది 11వ వచనం వరకు. అకస్మాత్తుగా భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, ఒక కుదిపేసిన దారుణమైన స్థితి. చిచ్చే ఇక కష్టం అనుకునే 12, 13 వచనాలు. అప్పుడు మొదలైన మీ పక్షంగా తీవ్రమైన విజ్ఞాపనలు 14 నుంచి 17 దాకా. కంటికి ధారగా వేసిన మోకాళ్ళు దించకుండా, ఎత్తిన చేతులు దించకుండా, ప్రభువా నీ కుడి చేతి మొక్క, నీ కుడి చేతి కొమ్మ, నీ కుమారుడయ్యా, నువ్వు కాపాడుకో, నువ్వు కాపాడుకో, నువ్వు కాపాడుకో. అలాంటి ప్రార్థనలకు ఫలితంగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని బ్రతికించాడు. దాని ఫలితమే అనుగ్రహించబడిన ఈ స్థలం. దేవుని స్తుతిస్తా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియజేయనదేమనగా, మీరు తృణీకరించబడి, శ్రమపరచబడి, అవమానపరచబడి, అడవి పెందుల చేత పెళ్ళగింపబడి, పశువుల చేత తినివేయబడి, దారైపోయే వాళ్ళ చేత అవమానపరచబడిన దశ దాటింది. మీ కొరకు చేయబడిన ప్రార్థనల ఫలితంగా, అది మీ తండ్రులు కానీ మీ బిడ్డలు కానీ మీ పక్షంగా ఎత్తిన చేతులు కార్చిన కన్నీటి ఫలితంగా ఆ దశను దాటి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న కాలం ఇది. మీకు తోడుగా తన బాహుబలమునిచ్చిన కారణం. బాహుబలం కాకపోతే 56 లక్షలు అన్నాడు. ఎక్కడ దాచావు నాన్న? ఇంకో 10 ఏళ్ళు స్పీకర్గా తిరిగి తెద్దువా? ఆయన బాహుబలము ఇక మీకు మిగిలి ఉన్నది. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రసరించగా ఆయన సన్నిధిలో బ్రతకటం, అది మీ భవిష్యత్తు. ఈ నడిపింపులో మీరుండి, అయ్యా నీ బాహుబలమే, మా కొరకు ఎత్తబడిన చేతులే, మా కొరకు విత్తబడిన కన్నీరే, మా కొరకు కార్చబడినటువంటి రోదనే నీ బాహుబలము ద్వారా ఈ కార్యం కలిగించింది. నీవు బ్రతికిస్తేనే నీకు మొర్ర పెట్టుటకు మేము బ్రతికి. ఆ మాట పట్టుకోండి. నీవు మమ్మల్ని బ్రతికింపము, అప్పుడు నీకు. మేము మొర్ర పెడితే బ్రతికించు కాదు, బ్రతికించము అప్పుడు మేము నీకు. అంటే ఇక్కడ మిమ్మల్ని బ్రతికించాడుగా. ఇప్పుడు ఇక ఏం చేయాలి? ఇక్కడ మీరు విజ్ఞాపన పరిచర్య కొరకే దేవుడు ఇస్తున్నాడు దీన్ని. ఇంటర్సెషన్ మిషన్, ప్రేయర్ టవర్ ఉండాలి, ఎప్పుడు జరగాలి 24 గంటలు. బిడ్డలారా, మీలో అనేక మందికి ప్రేయర్ టవర్లో గంటల కొద్దీ పనులు చేసే అవకాశాలు రాబోతున్నాయి. ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు ఆ సిస్టమ్ అంతా కూడా వివరంగా రాసి ఇస్తాను తమ్ముడికి నేను. దానికి ఒక రోస్టర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఆ ప్రకారం జరగాలి. దేంట్లో బ్రతకాలి మీరు? డబ్బులోనా? ఆయన ముఖ కాంతి మీ మీద ప్రసరించగా మీకు రక్షణ కలుగుద్ది. అంటే అపాయము, కీడు కాకుండా. దాని అర్థం ఇక రాబోతున్న జీవితంలో శ్రమ, నింద, దూషణ ఇలాంటివి ఉండవు అనే కాదు. సహజంగానే చదువుకునే దశలో పరీక్షలు ఉంటాయి. పరీక్షలలో పాస్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొట్టుకొస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి, కానీ ఈ పరీక్షలు కాదవి. ప్రతి పరీక్ష పదోన్నతి కోసమే, ఇంక్రిమెంట్ల కోసమే,
కాబట్టి జీవితంలో భయంకరంగా ఆరడిపడిన దారుణమైన అడవి పందుల చేత పెళ్ళగింపబడిన ఆ శ్రమకాలము దాటి ఆమేన్ దేవుని రాజ్యం కొరకు, దేవుని నామం కొరకు మాత్రమే ప్రయాసపడే, శ్రమపడే పరిస్థితులు మాత్రమే మిగిలి ఉంటాయి. ప్రతి శ్రమ మహిమకు కారణమవుతుంది. ప్రతి శ్రమ ఖచ్చితంగా ఘనత కారణమవుతుంది. అవమానము కొట్టివేయబడుతుంది. నేను అంటున్నది శ్రమ కాదు. మనము పరిపూర్ణమవుటకు శ్రమలు మనకు అవసరమవుతాయి. అవమానము కొట్టివేసిన దశ. అందుచేత మీరు నాటబడ్డ దినమును బట్టి, విస్తరిలినటువంటి తీరును బట్టి స్తుతించండి. కంచె తీసి వేయబడ్డ కాలాన్ని బట్టి దేవుని సన్నిధిలో అప్పగించుకోండి. మీ కొరకు ఎత్తబడిన చేతులు, విత్తబడిన కన్నీరును జ్ఞాపకం చేసుకుని దేవుని బాహుబలము మీకు తోడయిందని, దానివల్లనే ఇదంతా సాధ్యమైందని ఒప్పుకుంటూ, అయ్యా నీవు మాకు తోడుగా ఉండు నాయనా, మా మీద నీ సన్నిధి కాంతిని, ముఖ కాంతిని ప్రసరింపచేయి, ఆ వెలుగులోనే ఇక బ్రతుకుతాము అనే తీర్మానంతో అప్పగించుకోండి. ఈ వాక్యము మీ పరిచర్యలకు ఏకీభవిస్తున్న వారికి ఇది సరిగ్గా నాదే, నా కొరకే అనే ప్రత్యక్షతతో అప్పగించుకున్న వారందరికీ 100% నెరవేరి దీవెనగా ఉండునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రకటించిన ప్రవచనాత్మక సందేశం అందరిలో నెరవేరునట్లుగా ఒక నిమిషం అందరలాగే రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరం కలిసి స్వరమెత్తి, దేవుడు నీతో మాట్లాడితే ఏం మాట్లాడాడో ఆ మాటను పట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేయి. చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారే, నాకు అర్థం కావట్లా. బిడ్డలారా, మీరంతా చక్కగా మనసారా ప్రార్థన చేసుకుంటారని ఆశిస్తున్నాను. నీ జీవితాన్ని మరలా బాగు చేయగల దేవుడు, నీ కుటుంబాన్ని మరలా కట్టగలిగిన దేవుడు, నీ సేవను మరలా కట్టగలిగిన దేవుడు, నీ సేవను మరలా కట్టగల దేవుడు, నీ కుటుంబాన్ని మరలా కట్టగలిగిన దేవుడు. కంచె తొలగించబడింది కదూ, అడవి పందులు పెళ్ళగించేస్తున్నాయా, పశువులు తినేస్తున్నాయా, త్రోవను పోయేవారు కూడా మాట్లాడుతున్నారా, అయ్యో నాకు ఈ దశ, నాకు ఈ దుఃఖం ఎంతకాలం అని గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నావు. ఇంకా కొంచెము కాలమే. ఇప్పటికే కొందరికి మీరు చూస్తుండగానే ఆ దశ దాటిపోయింది. ఇప్పటికే ఆ మబ్బు తొలగిపోయింది. నీతి సూర్యుడు వారి మీద ప్రకాశిస్తున్నాడు. యెహోవా మహిమ వారి మీద ఉదయించుచున్నది. వారు తేజరిల్లి దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు. ఇక నెక్స్ట్ నీదే, నెక్స్ట్ టర్న్ నీదే. నీకు మరలా దినము రాబోతుంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మబ్బు తొలగబోతుంది. నీ కొరకు బరువెక్కి నా చేతులెత్తించే వాళ్ళు ఉన్నారు. నీ కొరకు బరువెక్కి నా చేతులెత్తేవారు ఉన్నారు. దుఃఖపడద్దు సహోదరుడా, కృంగిపోవద్దు దైవజనుడా. నీ కొరకు ఎత్తే చేతులు, విత్తే కన్నీరు ఇంకా ఉంది నాన్న. నీవు చూస్తున్నవే ఈ ద్రాక్షవల్లిని. హల్లెలూయా. దేవుడు కార్యం చేయబోతున్నాడు నాన్న. అడవి పందుల చేత పెళ్ళగివ్వబడ్డ తర్వాత కూడా నువ్వు ద్రాక్షవల్లివే.
నీ కొరకు ఏర్పరచబడ్డ దినం ఒకటి వస్తుంది నాన్న. నీ కొరకు ప్రతిష్ఠించబడ్డ దినం ఒకటి వస్తుంది. నీ కొరకు ప్రత్యేకించబడ్డ దినం ఒకటి వస్తుంది. ఆ దినమున దేవుడు నీ కొమ్మను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ కొమ్మును హెచ్చించబోతున్నాడు. రెండు చేతులందరూ పైకెత్తండి. ఆగకుండా ఆత్మలో అలాగ అప్పగించుకోండి. ఒక చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడమా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, నీ సేవకుల జీవితంలో వారి పరిచర్యలో చేసిన కార్యములన్నిటిని బట్టి, వారితో కలిసి సంఘముతో కలిసి దినం స్తుతించుటకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నీవు అనుగ్రహించిన ఉపదేశము కొరకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు స్వామి. తండ్రి, భయంకరమైన పరిస్థితుల్లో నుండి, చీకటిలో నుండి అయ్యా నాయన, బానిస బ్రతుకుల నుండి, ఎనగారిన స్థితి నుండి స్వామి నీకు స్తోత్రాలు. ద్రాక్షావల్లిగా ఉన్న మమ్మలను నీవు తెచ్చి స్వామి నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన చోట నాటిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ కొరకు నీకు వందనాలయ్యా. నీ కృప కొరకు నీకు వందనాలు. ఇక్కడున్న మా అందరి ఎడల నీవు చూపిన శ్రద్ధకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఐగుప్తులో ఉన్నను, అది నాయన నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన దేశములో స్వామి చోట నాటబడినను అయ్యా నాయన, దాని కొమ్మలు స్వామి విస్తరించినను, దేశమంతటా వ్యాపించినను, సముద్రము వరకు అది వ్యాపించి ఉన్నను, అనేక అన్యజనులకు నీడగా మారినను స్వామి నీకు స్తోత్రాలు తండ్రి. అది ద్రాక్షవల్లిగానే ఉండింది, అలాగుననే బ్రతికే కృప మాకందరికి నీవిచ్చినందుకు వందనాలయ్యా. ఆ స్వభావమును కోల్పోక తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీ చేతిలో నాయన నీకు వందనాలు. నీవు నాటిన ద్రాక్షవల్లిగానే బ్రతికే కృపనిచ్చినందుకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు స్వామి. అలాగునే నీవే ఆ కంచెను తీసివేయగా, అడవి పందులు పెకలించి వేసి, పశువులు తినివేసి తండ్రి, దుస్థితి, దుఃఖకర పరిస్థితి, తరుమబడిన తృణీకరించబడిన పరిస్థితి, దారిన పోవు వారి చేత అసహించుకొనబడే పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్వభావమునే మాత్రము కోల్పోక ద్రాక్షవల్లిగానే బ్రతికే కృపనిచ్చిన దేవా నీకు వందనాలయ్యా. నీకు మహిమ కలుగునుగాక స్వామి, నీకు స్తోత్రాలు తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో అయ్యా నాయన మా పక్షముగా చేతులెత్తు వారిని మీరు మాకు ఉంచినందుకు స్తోత్రాలు అయ్యా. చేతులు బరువెక్కినను స్వామి మా కొరకు కన్నీరు కార్చు వారిని దేవా, నీవు నాటిన ఈ ద్రాక్షావళిని మరలా చూడుము అంటూ మొరపెట్టు వారిని, మా పక్షముగా అంగలార్చు వారిని మీరు మాకు నాయన అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు మహిమ కలుగునుగాక. నీ కుడి చేత నీవు నాటిన కొమ్మను, కుమారుణ్ణి నాయన నీవు జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు మహిమ కలుగునుగాక స్వామి. అలాగున జ్ఞాపకము చేసుకున్న వాడవై నాయన నీ కుడి చేతిని నాయన నీవు తోడుగా దయచేసినందుకు వందనాలు. నీ బాహుబలమును చూపి లేవనెత్తినందుకు వందనాలు. మరలా స్థిరపరచినందుకు వందనాలు. మరలా బలపరచినందుకు వందనాలు. మరలా పూర్వపు స్థితికి మించిన వైభవమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మహిమను ఘనతను ఇస్తూ ఉన్నందుకు వందనాలు. ఆశీర్వదించినందుకు వందనాలు. విస్తరింపజేస్తున్న నీ కృపకై నీకు మహిమ స్వామి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఇంతగా నాయన నీ కృపను పొందిన, ఇంతగా నీ బాహుబలము చేత బలపరచబడి స్థిరపరచబడుతున్న ఈ పరిస్థితుల్లో మరల నీ సన్నిధిలో అడుగుతున్నాము స్వామి ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మలను జ్ఞాపకము చేసుకొని నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయమని వేడుతున్నాను. నీ సన్నిధిలోనే బ్రతుకుటకి ఇష్టపడుతున్నామయ్యా.
నీ కుడి చేత నీవు నాటిన మొక్కగా ద్రాక్షవల్లిగా ఓ నాయన నీ కృపతో విస్తరింపజేయబడిన వారముగా దేశమంతట వేరు పారి వ్యాపించిన వారముగా సముద్రము వరకు వ్యాపించిన వారముగా పెళ్ళగించబడినడు నాయన పెకలించబడినడు నీ కృప ద్వారా ద్రాక్షవల్లిగానే బ్రతికిన మేము స్వామి తండ్రి నీకు స్తోత్రాలు నాయన మా నాయకుల నాయన నీకు వందనాలు అయ్యా చేతులెత్తి మొర పెట్టుట ద్వారా కన్నీరు ద్వారా స్వామి మరలా నీ బాహుబలముతో బలపరచబడిన మేము నాయన నిన్ను చేరు వరకు నీ సన్నిధిలోనే బ్రతుకుటకై నీ రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయుమని బ్రతిమిలాడుతున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ధూపము వేయుటకే మేము బ్రతికి ఉన్నామయ్యా బండ సందులలో నివసించుటకే బ్రతికి ఉన్నామయ్యా ఓ దైవమా నీకు మహిమ కలుగును గాక నీ ముఖ దర్శనము చేసుకొనుటకే నీ సన్నిధిలో బ్రతుకుటకే అయ్యా నాయన నీకు స్తోత్రాలు నీ సముఖములో నివసించుటకే స్వామి మేము ఇష్టపడుతూ ఉండగా మమ్మలను కనికరించి ఆ కృపలో నిలుపుమని ఒక్కొక్కరిని నీ సన్నిధిలో నీ ముఖ కాంతి ప్రకాశింపజేస్తూ బ్రతికించుమని వేడుకుంటున్నాను ముఖ్యముగా నీ సేవకులు పీటర్ గారికి సహదాసులకు అయ్యా విశ్వాసులైన బిడ్డలందరికీ కృప కలుగునుగా కని ప్రార్థిస్తూ ఇక్కడ చేరియునడి సేవకులమైన మాకందరికీ ఈ కృపనిచ్చి మీరు నడిపి మహిమ పొందుమని వేడుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.